హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆప్షన్ బయింగ్కి ఆప్షన్ సెల్లింగ్కి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అండ్ ఆప్షన్ బయింగ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఆప్షన్ సెల్లింగ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, వీటి రెండిట్లో ఏది బెటర్ అండ్ చాలామంది ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే ఎందుకు చేస్తారు, ఆప్షన్ బయింగ్లో ఎందుకు విన్నింగ్ ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, చార్ట్లోకి వెళ్ళిపోదాం, మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్స్ ఓపెన్ చేస్తున్నా గైస్. ఓకే, ఫస్ట్ మార్కెట్ని అనలైజ్ చేద్దాం. దాని తర్వాత ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ మధ్య డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి రీసెంట్ హై అండ్ రీసెంట్ లో మార్క్ చేయాలి. ఇది రీసెంట్ హై అండ్ ఇది రీసెంట్ లో మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. దీంట్లో మళ్ళీ ఇన్నర్ అప్ ట్రెండ్ నడుస్తుందా డౌన్ ట్రెండ్ నడుస్తుందా చూసుకోవాలి. ఈ ఛానల్ని ఫాలో అవుతుంది. ఓకే, సో లోయర్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ నడుస్తుంది గైస్. నెక్స్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి సేమ్ అబ్జర్వ్ చేయాలి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ నుండి 3 బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసిందంటే ఇక్కడ నుండి మార్కెట్ పైనకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మార్కెట్ని అనలైజ్ చేయాలి. ఓకే, ఇక్కడ నుండి మార్కెట్ పైనకి వెళ్తుంది అనిపిస్తుంది మనకి. ఓకే, ఒకవేళ మనం నార్మల్ ట్రేడింగ్లో అంటే ఆప్షన్ బయింగ్లో ఏం చేస్తాం, మార్కెట్ పైనకి వెళ్తుంటే మనం ఏం చేస్తాం, కాల్ బై చేస్తాం. ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్లో ఏం చేస్తామంటే పుట్ సెల్ చేస్తాం. ఓకే, ఆప్షన్ బయింగ్లో కాల్ బై చేస్తే మార్కెట్ పైనకి వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఆప్షన్ సెల్లింగ్లో పుట్ సేల్ చేస్తే మార్కెట్ పైనకి వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఆప్షన్ బయింగ్కి ఆప్షన్ సెల్లింగ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఓకే, ఇది ఆప్షన్ బయింగ్, ఇది ఆప్షన్ సెల్లింగ్. ఓకే, ఆప్షన్ బయింగ్లో మనకి 40% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్లో 60% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది గైస్. నెక్స్ట్ ఆప్షన్ బయింగ్లో తక్కువ క్యాపిటల్తో కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఆప్షన్ బయింగ్లో లో క్యాపిటల్, బట్ ఆప్షన్ సెల్లింగ్లో హై క్యాపిటల్ కావాలి. ఓకే, రైటింగ్ మంచిగా రావట్లేదు మౌస్తో. ఓకే, అడ్జస్ట్ చేసుకోండి. సో ఆప్షన్ బయింగ్లో తక్కువ క్యాపిటల్తో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్లో హై క్యాపిటల్ ఉండాలి. ఓకే, ఆప్షన్ సెల్లింగ్లో పెద్ద క్యాపిటల్ ఉండాలి. అట్లీస్ట్ 1 lakh 2 lakhs వరకు ఉండాలి. ఓకే, అండ్ ఆప్షన్ బయింగ్లో మనకి టైం వాల్యూ ఉంటుంది. ఎంట్రీ తీసుకున్న నెక్స్ట్ సెకండ్ మనకి కొంచెం లాస్లో కనిపిస్తుంది. ఓకే, దాన్ని మనం టైం డికే అంటాం. ఆప్షన్ బయింగ్లో టైం డికే వల్ల ఎక్కువ లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, బట్ ఆప్షన్ సెల్లింగ్లో ఈ టైం డికే మనకి ప్రాఫిట్ ఇస్తుంది. ఈ ఆప్షన్ సెల్లింగ్లో మనకి ప్రాఫిట్ రావడానికి ఈ టైం డికే యూజ్ అవుతుంది. సో అందుకే ఆప్షన్ బయింగ్లో 40% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్లో 60% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ని అనలైజ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి మార్కెట్ పైనకి వెళ్తుంది అనుకుందాం. ఓకే, సో ఈ జోన్ ఉంది కదా, ఒకవేళ దీన్ని బ్రేక్ చేసిందంటే ఇక్కడ నుండి మార్కెట్ పైనకి వెళ్తుంది అనుకుందాం. సో మన ఆప్షన్ బయింగ్లో ఇక్కడ ఏం చేస్తాం, కాల్ బై చేస్తాం. బట్ ఆప్షన్ సెల్లింగ్లో ఏం చేస్తాం, మనం పుట్ సేల్ చేస్తాం. ఓకే, కాల్ బై చేసినా మార్కెట్ పైనకి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది, పుట్ సేల్ చేసినా మార్కెట్ పైనకి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆప్షన్ సెల్లింగ్ చేయడం వల్ల మనకి హై ప్రాబబిలిటీ ఉంటుంది విన్ కావడానికి. సో కాల్ బై కంటే పుట్ సేల్ చేయడం ఇంపార్టెంట్. లైవ్లో ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలి చూపిస్తా. ఓకే, ఇక్కడ నుండి మార్కెట్ పైనకి వెళ్తుంది అనుకుందాం నిఫ్టీ. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చైన్కి వెళ్ళాలి. నిఫ్టీ పైన క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్ చైన్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అనలైజ్ చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్లో ఏం చేయాలి, ఇది కాల్, ఇది పుట్. ఓకే, పుట్ సెల్ చేస్తే మనకి మార్కెట్ పైనకి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది. సో ఇది ఇన్ ద మనీ, ఇది అవుట్ ఆఫ్ ద మనీ. ఎప్పుడైనా ఇన్ ద మనీలో పుట్ స్టార్ట్ చేయడానికి చూడాలి. ఓకే, సో ఇక్కడ మనం ఇది ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. ఇన్ ద మనీలో పుట్ సేల్ చేసిన, ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు, జస్ట్ సెలెక్ట్ చేసిన. అనలైజ్ చేద్దాం ఒకసారి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పుట్లో బై చేయడానికి మనకి ఎంత క్యాపిటల్, 7,465 రూపీస్ అవసరం అవుతుంది. ఓకే, పుట్ సెల్ చేయడానికి ఎంత క్యాపిటల్ అవసరం అవుతుంది, ఆల్మోస్ట్ 1,91,661 రూపీస్ అవసరం అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి అంటే మార్జిన్ బెనిఫిట్ పొందడానికి ఏం చేయాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఆప్షన్ సెల్లింగ్ లో ఇన్ ద మనీలో 25,300 దగ్గర సెల్ చేసుకున్నాం. ఓకే, దీంతో పాటు అవుట్ ఆఫ్ ది మనీలో ఒక ఫార్ పుట్ ని బై చేయాలి. 5 స్టెప్స్ పైనకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఈ బైని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఓన్లీ మనం పుట్ సేల్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 1,91,671 రూపీస్ మనకు అవసరం అవుతుంది. ఒక 5 స్టెప్స్ పైనకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్ బయ్యింగ్ కూడా వేస్తే ఇక్కడ మనకి మార్జిన్ బెనిఫిట్ దొరుకుతుంది. ఓకే, ఇందాక మనకి ఆల్మోస్ట్ 1,91,000 కదా, ఈ పుట్ సేల్తో పాటు ఒక ఫార్లో బై చేసామనుకోండి, ఇక్కడ మార్జిన్ బెనిఫిట్ దొరికింది. ఆల్మోస్ట్ 1,90,000 నుండి 53,000 మార్కెట్కి వచ్చింది. 53,000 మార్జిన్ మాత్రమే అవసరం అవుతుంది. ఓకే,
ఈ విధంగా మనం మార్జిన్ బెనిఫిట్ని చూసుకోవచ్చు. మనం ఓన్లీ పుట్ సేల్ చేస్తే మార్జిన్ ఎక్కువ అడుగుతుంది, ఆల్మోస్ట్ 1,90,000 దాకా మనకి మార్జిన్ అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి పుట్ సేల్ చేసినాం, పుట్ బై చేసినాం. ఓకే, 2 lakhs ఉన్నాయి ఇక్కడ చూడండి. మ్యాక్సిమం ప్రాఫిట్ 4,976 రూపీస్ మ్యాక్సిమం ప్రాఫిట్ దీంట్లో చేయొచ్చు మనం. ఓకే, అండ్ మ్యాక్సిమం లాస్ వచ్చేసి 14,524 రూపీస్ మ్యాక్సిమం లాస్ దీంట్లో. విన్నింగ్ ప్రాబబిలిటీ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 63% ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి టైం వాల్యూ వల్ల విన్నింగ్ ప్రాబబిలిటీ పెరిగింది. సో ఈ బెనిఫిట్ ఉంటుంది. అండ్ మనం కావాలంటే వీటిని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్ చేసినాం కదా, అండ్ జస్ట్ 1 స్టెప్ పైనకి వెళ్ళి ఇక్కడ బై చేస్తే ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన మార్జిన్ 42,267 రూపీస్. ఓకే, అనలైజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ 1,277 రూపీస్ వస్తుంది, మ్యాక్సిమం లాస్ 1,973 రూపీస్, అండ్ విన్నింగ్ ప్రాబబిలిటీ 55%. ఓకే, అండ్ వీటిని కొంచెం చేంజ్ చేద్దాం. ఇక్కడ సెకండ్ స్టెప్కి వచ్చి పుట్ సేల్ చేద్దాం, అండ్ సెకండ్ స్టెప్కి వెళ్ళి పుట్ బై చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి మార్జిన్ ఆల్మోస్ట్ 47,000 ఉంది. దీన్ని అనలైజ్ పైన క్లిక్ చేస్తే మ్యాక్సిమం ప్రాఫిట్ 4,111 రూపీస్ మ్యాక్సిమం ప్రాఫిట్ చేయొచ్చు. ఓకే, అండ్ మ్యాక్సిమం లాస్ వచ్చేసి 5,639 రూపీస్, అండ్ విన్నింగ్ ప్రాబబిలిటీ 53%. ఓకే, సో ఇక్కడ టైం డికే వల్ల మనం ప్రాఫిట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది పుట్ సైడ్. అదేవిధంగా ఇప్పుడు కాల్ సైడ్ కూడా చూద్దాం. కాల్ బై చేస్తే మార్కెట్ పైనకి వెళ్తే మనకి ప్రాఫిట్ వస్తుంది, బట్ ఇక్కడ కాల్ సెల్ చేస్తే మార్కెట్ కిందికి వస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మార్కెట్ ఇక్కడ నుండి ఫాల్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ ఏం చేస్తాం, కాల్ ఆప్షన్లోకి వెళ్ళాలి, ఇన్ ద మనీలోకి వెళ్ళి కాల్ సెల్ చేయాలి. ఓకే, సో కాల్ సెల్ చేస్తాం. ఓన్లీ కాల్ సెల్ చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ 1,82,546 రూపీస్ అడుగుతుంది మార్జిన్. ఓకే, అండ్ ఇందామని సెల్ చేసాం కదా, దీనికి ఒక 5 స్టెప్స్ బ్యాక్ వెళ్ళి అవుట్ ఆఫ్ ద మెనీలో కాల్ బై చేయాలి. ఓకే, ఇక్కడ కాల్ బై చేశాను, మార్జిన్ 54,944 రూపీస్కి వచ్చింది. ఈ విధంగా మనకి మార్జిన్ బెనిఫిట్ వస్తుంది. అండ్ దీంట్లో అనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 8,242 రూపీస్, అండ్ మ్యాక్సిమం లాస్ వచ్చేసి 11,258 రూపీస్, అండ్ విన్నింగ్ ప్రాబబిలిటీ 56% ఉంది. ఓకే, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది సెల్ చేసినాం కదా, అండ్ బై ఇంకొంచెం 2 స్టెప్స్ కిందికి వెళ్ళి ఇది సెలెక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి మార్జిన్ 59,997 రూపీస్ ఉంది. అనలైజ్ చేద్దాం. మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 9,376 రూపీస్ ఉంది. మ్యాక్సిమం లాస్ వచ్చేసి 16,624 రూపీస్ ఉంది. ఓకే, అండ్ విన్నింగ్ ప్రాబబిలిటీ 57% ఉంది. సో ఈ విధంగా మనం ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం లాస్ వచ్చేసి 16,624 రూపీస్ ఉంది కదా, మనం అంత లాస్ వచ్చే వరకు ఆగలేం కదా, మనం స్టాప్ లాస్ పెట్టాలి. కరెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ చేస్తూ ఒక స్టాప్ లాస్ పెట్టి కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే మనకి 2,000, 3,000 లాస్ వస్తుందో ఎగ్జిట్ అయిపోవాలి, పొజిషన్స్ మొత్తం ఎగ్జిట్ చేయాలి, అండ్ నెక్స్ట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయాలి. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం లాస్ 16,000 ఉంది కదా, మనకి 16,000 లాస్ వస్తుంది అనుకోవద్దు. 2,000, 3,000 లాస్ వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ చేస్తాం కాబట్టి ఇది మనకు అవసరం లేదు. జస్ట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది, 9,627 రూపీస్ ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఆప్షన్ సెల్లింగ్ ఈ విధంగా వేసుకోవచ్చు మనం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అదే విధంగా వేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఓపెన్ చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్. దీంట్లో 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. రీసెంట్ హై ఇక్కడ, రీసెంట్లో ఇక్కడ. ఓకే, తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. లోయర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ చూసుకోవాలి, అప్ ట్రెండ్ నడుస్తుందా, డౌన్ ట్రెండ్ నడుస్తుందా అని. ఈ విధంగా డౌన్ ట్రెండ్ నడుస్తుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసిన. సో ఇక్కడ మార్కెట్ ఈ విధంగా ఫాల్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ రెసిస్టెన్స్కి టచ్ అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఫాల్ అవుతుంది. ఓకే, అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఈ లైన్ని టచ్ అవుతుందో ఇక్కడ నుండి మళ్ళీ కిందికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ నుండి మార్కెట్ పైనకి వెళ్తుంది అనుకుందాం. పైనకి వెళ్ళాలంటే మనం ఆప్షన్ బయింగ్లో ఏం చేస్తాం, కాల్ బై చేస్తే మార్కెట్ పైనకి వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇక్కడ ఏం చేస్తాం, పుట్ సేల్ చేస్తున్నాం. ఓకే, పుట్ సేల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ పుట్ సేల్ చేయడం వల్ల మనకి మార్జిన్ 2,46,000 ఉంది. ఓకే, అండ్ ఈ పుట్ సేల్తో పాటు 5 స్టెప్స్ పైనకి వెళ్ళి ఇక్కడ పుట్ బై చేయాలి. దీనివల్ల మనకి మార్జిన్ బెనిఫిట్ దొరుకుతుంది. ఇక్కడ మార్జిన్ డిక్రీజ్ అయిపోయింది. ఓకే, 56,721 రూపీస్ ఉంది. ఓకే, ఇంతకుముందు ఎంత ఉండే, 2,46,000 ఉంది. పుట్ సేల్ చేస్తూ అదేవిధంగా బై కూడా చేసామంటే అంటే 2 lakhs అన్నమాట. ఈ విధంగా చేస్తే మార్జిన్ బెనిఫిట్ ఉంటుంది. 56,798 రూపీస్ ఉంది. ఓకే, అండ్ దీన్ని అనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 6,000, మ్యాక్సిమం లాస్ వచ్చేసి 11,000, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 59% ఉంది. ఓకే, ఈ విధంగా అనలైజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఇన్ ఆప్షన్ సెల్లింగ్.
కంపేర్ టు ఆప్షన్ బయింగ్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా ఎగ్జాక్ట్లీ నేనేం చెప్పాలనుకుంటున్నాను. అండ్ మనం ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలని లైవ్ ట్రేడింగ్ కూడా చేద్దాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లైవ్లో ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మార్కెట్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైవ్ ట్రేడింగ్ చేస్తూ ప్రాఫిట్ చేస్తూ కూడా మీకు చూపిస్తా. మీకు కంప్లీట్గా అర్థమవుతుంది వాట్ ఈస్ ఆప్షన్ సెల్లింగ్ అని. అండ్ ఎవరైనా ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆల్, బాయ్.